హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలో హూ సర్వ్స్ అస్, మనకు ఎవరు సేవ చేస్తారు, ఈ పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు భాగంలో మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి. అల్లూరు గ్రామానికి స్వచ్ఛతే సేవా పురస్కారం వచ్చింది. అది ఎందుకు వచ్చింది, ఆ గ్రామంలో ఉన్న సౌకర్యాలు ఏంటేంటి అన్నది తెలుసుకున్నాం కదా. ఇలాంటి సౌకర్యాలు గ్రామాల్లో కల్పించేది గ్రామ స్థాయిలో ఉన్న స్థానిక ప్రభుత్వం కదా. మనకి ప్రభుత్వ వ్యవస్థలో 3 స్థాయిలు ఉంటాయి. మొదటిది స్థానిక ప్రభుత్వం, అంటే స్థానికంగా అక్కడే అందుబాటులో ఉండే ప్రభుత్వం. ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వం అంటాం. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రం మొత్తాన్ని పరిపాలించే ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అంటే దేశం మొత్తాన్ని పరిపాలించే ప్రభుత్వం కదా. ఇందులో మీరు గ్రామాల్లో పరిపాలించడానికి గ్రామ పంచాయతీ, అలాగే గ్రామ సచివాలయం అని 2 ఉంటాయని తెలుసుకున్నారు కదా. గ్రామ పంచాయతీలో మనకి ఆ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు ఎన్నికల్లో ఎన్నుకున్న వాళ్ళే ఆ గ్రామ పంచాయతీలో ఎన్నికవుతారు. వాళ్ళల్లో అందరికీ ఒక పెద్ద ఉంటాడు, ఆయనే సర్పంచ్ కదా. సర్పంచ్ని ఓట్లు వేసి ఎన్నుకుంటారు కదా గ్రామ ప్రజలందరూ. ఆ పంచాయతీ పెద్ద సర్పంచ్. ఆ పంచాయతీలో మిగతా సభ్యుల్ని వార్డు మెంబర్లు అంటారు. ఈ సర్పంచ్, ఆ వార్డు మెంబర్ల పదవీ కాలము 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు ఒకసారి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఆ సర్పంచ్ని గ్రామ ప్రజలే ఎన్నుకుంటారు కదా. ఈ గ్రామ పంచాయతీ ఆ గ్రామంలో ఉన్న ప్రజల బాగోగులు చూసుకోవడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి పనిచేస్తుంది. అలాగే గ్రామ సచివాలయం అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ గ్రామ సచివాలయం కదా. గ్రామ సచివాలయంలో మొత్తం 11 మంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది, వీళ్ళని ఎవరు ఎన్నుకోరు కదా. అలాగే మీకు ఈ కృత్యం చేయమన్నాను, చేశారా? మీ పంచాయతీ పేరు, మీ ఊరి సర్పంచ్ పేరు, వార్డు మెంబర్ పేరు, విఆర్ఓ పేరు, పంచాయతీ సెక్రటరీ పేరు, ఇవన్నీ రాయమన్నాను, రాశారా? అనుకొని చెయ్యకపోతే ఈ వీడియో చూసి మళ్ళీ చెయ్యండి, సరేనా? ఆ వీడియో చూడకపోతే చూసి ఈ కృత్యాన్ని చెయ్యండి. గ్రామ సచివాలయం గురించి, గ్రామ పంచాయతీ గురించి అర్థం చేసుకోండి. అప్పుడే మీ ఊర్లో మీకు ఏదైనా సౌకర్యం కావాలన్నా, అవసరం ఉన్నా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో మీకు తెలుస్తుంది. ఈ భాగంలో మనం మండల పరిషత్ గురించి తెలుసుకుందాం. A group of villages form a mandal. There are 679 mandals in our state. కొన్ని గ్రామాలన్నిటినీ కలిపి మనము ఒక మండలము అంటాం. మీ మండలం పేరు ఏంటన్నది కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీ మండలంలో ఉన్న గ్రామాలు ఏమేమి ఉన్నాయో మీకు తెలిసినవి చెప్పండి, మీ మండలానికి సంబంధించిన గ్రామాలన్నీ. అలాగా మండలాలు మన రాష్ట్రంలో 679 ఉన్నాయి మొత్తం. All the welfare and development activities will be carried out by the officers at మండల్ లెవెల్. ఇప్పుడు మీకు గ్రామంలో ఉన్న ప్రజల సౌకర్యాలు కానీ, వాళ్ళకి కావాల్సిన అవసరాలు కానీ తీర్చడానికి గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ సచివాలయము ఉంది కదా.
అలాగే మండలంలో ఉన్న అందరికీ, అంటే ఆ మండలం కింద వచ్చే గ్రామాలు మొత్తం అందరికీ కావాల్సిన సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమము వీటన్నిటిని చూసుకోవడానికి మండల స్థాయిలో ఉన్న అధికారులు పనిచేస్తారు. మండల్ పరిషత్ president is elected by the MPTC members. MPTC members are elected by the voters in the Mandal Parishad. ఈ మండలానికి చూసుకోవడానికి మండల పరిషత్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి మండలానికి. ఆ మండల పరిషత్కి అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులతో ఎన్నుకోబడతారు. ఎంపీటీసీ సభ్యులందరూ కలిసి ఆ మండలానికి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరి ఈ ఎంపీటీసీ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు? మండల పరిషత్లోని ఓటర్లు అందరూ కలిసి ఎంపీటీసీ సభ్యుల్ని ఎన్నుకుంటారు. ఆ మండల పరిషత్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ ఎంపీటీసీ సభ్యుల్ని ఎన్నుకుంటారు. ఆ ఎంపీటీసీ సభ్యులు ఆ మండల పరిషత్కి నాయకుడిని, అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. The MPTC's tenure is 5 years. ఎంపీటీసీ యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. అంటే ఎంపీటీసీలకి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. There are many public institutions to serve the people at mandal level. మండలం స్థాయిలో ప్రజలందరికీ సేవలు అందించడానికి అనేక సంస్థలు ఉన్నాయి. సేవా సంస్థలు చాలా ఉన్నాయి. అవేంటో వాటి గురించి మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు, వాట్ ఈజ్ యువర్ మండల్ నేమ్? మీ మండలం పేరు ఏమిటి? చెప్పండి, కింద కామెంట్లో చెప్పండి మీ మండలం పేరేంటో. Let us know about మండల్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ దేర్ డ్యూటీస్. ఇప్పుడు మనం మండల స్థాయి అధికారులు అలాగే వారి విధుల గురించి తెలుసుకుందాం. అవి తెలుసుకుంటేనే కదా మనకి ఏ అవసరం వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి తెలుస్తుంది. ఇక్కడ లిస్ట్ ఇచ్చా చూడండి, మండల స్థాయి ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ. వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రకరకాల పనులు చేయడానికి వేరే వేరే ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. మొదటిది మండల్ పరిషత్ ఆఫీస్. ఈ మండల పరిషత్ కార్యాలయం, మండల్ పరిషత్ ఆఫీస్, దాని యొక్క విధులు ఏంటి అంటే అది ఏమేం పనులు చేస్తుంది, దాని యాక్టివిటీస్, కార్యకలాపాల గురించి తెలుసుకుందాం. It is headed by the మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్. మండల అభివృద్ధి అధికారి అనే అతను ఈ మండల్ పరిషత్ కార్యాలయంలో అందరికీ హెడ్, అందరికీ నాయకుడు. మీ స్కూల్లో టీచర్స్ అందరికీ హెడ్ మాస్టర్ కదా, అలాగే ఈ మండల పరిషత్ ఆఫీస్లో మొత్తానికి హెడ్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, మండల అభివృద్ధి అధికారి. వారు చేసే పనులు అంటే మండల ప్రజా పరిషత్ కార్యాలయం లేదా మండల పరిషత్ కార్యాలయం, ఆ కార్యాలయంలోని ఉద్యోగులు చేసే పనులు ఏంటంటే ప్రొవైడింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య అందేలా చూస్తుంది. అంటే ఆ మండలంలోని అందరికీ ప్రాథమిక విద్య అందేలాగా చూస్తుంది. అగ్రికల్చర్, క్యాటిల్ రేరింగ్, ఫిష్ ఫార్మింగ్, పౌల్ట్రీ బ్రీడింగ్ అండ్ డెవలప్మెంట్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయము, క్యాటిల్ రేరింగ్ అంటే పశువుల పెంపకం, ఫిష్ ఫార్మింగ్ అంటే చేపల పెంపకం, పౌల్ట్రీ బ్రీడింగ్ అంటే కోళ్ళ పరిశ్రమ, కోళ్ళ పెంపకం. ఇలాంటి రకరకాల పనులు, రకరకాల పరిశ్రమలు ఆ మండలంలో జరగడానికి, వాటి అభివృద్ధికి ఈ మండల పరిషత్ కార్యాలయం సహాయం చేస్తుంది.
కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్స్ ఆఫ్ రోడ్స్ అండ్ ఇరిగేషన్, రోడ్లు అలాగే నీటి పారుదల వాటికి సంబంధించిన నిర్మాణాలు అలాగే మరమ్మతులు చేస్తుంది. ఆ మండలంలో ఉన్న రోడ్లన్నిటినీ, ఆ మండలంలో నీటిపారుదల సౌకర్యాలు, ట్యాంకులు, కుళాయిలు, వీటన్నిటి యొక్క నిర్మాణాలు అలాగే మరమ్మతులు, రిపేర్లు, మరమ్మతులు అంటే వీటన్నిటిని మండల పరిషత్ కార్యాలయం చూసుకుంటుంది. ప్రొవైడింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, హెల్త్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, శానిటేషన్ ఎక్సెట్రా. ప్రొవైడింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే రక్షిత మంచినీరు, తాగడానికి మంచినీరు అందించడము. హెల్త్ ఆరోగ్యము. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆ మండలంలో మహిళలు అలాగే శిశువులు వారి సంక్షేమము. శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం, మురికి చెత్త లేకుండా పారిశుద్ధ్యంగా పరిశుభ్రంగా ఉంచడం. వీటన్నిటిని మండల పరిషత్ కార్యాలయం చేస్తుంది. రెండవ సంస్థ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ గురించి మీకు తెలిసి ఉంటుంది కదా. హెడెడ్ బై స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్. ఈ పోలీస్ స్టేషన్కి అధిపతి ఎవరు ఉంటారు అంటే అందరికి పెద్ద స్టేషన్ హౌస్ ఆఫీసర్, అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అని కూడా అంటాం. మెయింటైన్స్ ద లా అండ్ ఆర్డర్. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులందరి పని శాంతి భద్రతలను కాపాడడం. లా అండ్ ఆర్డర్ ఆ మండలంలో ఉన్న ప్రజలందరికీ భద్రతను కల్పిస్తూ వారిలో శాంతి ఉండేలాగా చూడడం, గొడవలు ఇలాంటివి ఏవి జరగకుండా చూడడం. రిసీవ్ కంప్లైంట్స్ ఫ్రమ్ ద పీపుల్, రికార్డ్ దెమ్ అండ్ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ. ప్రజల నుంచి కంప్లైంట్లు తీసుకోవడం అంటే ఫిర్యాదులు తీసుకోవడము, స్వీకరించడము, నమోదు చేసుకొని ఆ ఫిర్యాదుల్ని తీసుకున్న తర్వాత వాటిని నమోదు చేసి వాటి పరిష్కారానికి కృషి చేయడం. అంటే వాటిని వీళ్ళు పరిష్కరించాలి. ఆ గొడవల్ని పరిష్కరించడం కానీ, ఆ ఫిర్యాదును స్వీకరించి ఆ తప్పు చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం, ఇలాగా ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ చేయాల్సిన పనులు. మండల్ తహసీల్దార్ ఆఫీస్, దీన్నే మండల్ రెవెన్యూ ఆఫీస్ అని కూడా అంటారు. మండల రెవెన్యూ కార్యాలయం లేదా తహసీల్దార్ కార్యాలయం, లేదు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ అని కూడా మీరు వినే ఉంటారు. మండల్ రెవెన్యూ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం లేదా ఎంఆర్ఓ ఆఫీస్, ఎంఆర్ఓ కార్యాలయం. హెడెడ్ బై తహసీల్దార్, supervises the activities of the village revenue officer. ఈ తహసీల్దార్ అంటే ఆ మండల రెవెన్యూ కార్యాలయంలో అధిపతి, ఎంఆర్ఓ, మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఆయన చేసే పని ఆ కార్యాలయం మొత్తానికి ఆయన అధిపతి. ఆయన గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారులు ఉంటారని మీరు ఇంతకుముందు భాగంలో తెలుసుకున్నారు కదా. విఆర్ఓ, మీ విఆర్ఓ పేరు కూడా కనుక్కున్నారు కదా. అలాగా ప్రతి గ్రామంలో ఉన్న విఆర్ఓలు అంటే గ్రామ రెవెన్యూ అధికారులని ఈ తహసీల్దార్ పర్యవేక్షిస్తూ ఉంటారు. అంటే వారు ఎలా పనిచేస్తున్నారు అన్నది గమనిస్తూ ఉంటారు. రిసీవింగ్ కంప్లైంట్స్ ఫ్రమ్ పబ్లిక్ అండ్ ఎంక్వైర్ అబౌట్ దెమ్. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు, వాటిని విచారణ చేస్తారు. ప్రజల నుంచి ఏమైనా కంప్లైంట్స్ వస్తే వాటిని తీసుకుని విచారణ చేస్తారు. ఎన్ష్యూర్స్ దట్ ఆల్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ రీచ్ ద నీడీ పీపుల్ అలాంగ్ విత్ ఎంపీడీఓ.
ఎంపీడీఓ అన్నది మరొక కార్యాలయం, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్. ఈ ఎంపీడీఓతో కలిసి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి, అర్హత ఉన్న ప్రజలకి అందేలాగా చూస్తారు ఈ తహసీల్దార్ ఆఫీస్లో. మీకు ఏదైనా సౌకర్యం మీకు అందట్లేదు, ఏదైనా పథకం మీ వరకు రావట్లేదు అంటే మీరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి అడగచ్చు, అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. ఇష్యూ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ, అలాగే ఆదాయ ధృవీకరణ, ఏ కులము ఎంత ఆదాయం వస్తుంది అన్న ధృవీకరణ పత్రాల్ని తహసీల్దార్ ఆఫీస్లోనే జారీ చేస్తారు. రిలీవ్ పీపుల్ ఫ్రమ్ బాండెడ్ లేబర్, ఎక్కడైనా ప్రజలు వెట్టి చాకరీ చేస్తుంటే వాళ్ళని ఆ వెట్టి చాకరీ నుండి విముక్తి చేస్తారు. ఇష్యూయింగ్ ఆఫ్ ల్యాండ్ పాస్ బుక్స్ టు ఫార్మర్స్, మీరు పాస్ పుస్తకాలు, పాస్బుక్లు అని వినే ఉంటారు కదా, ఎవరికైనా రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తూ ఉంటారు. సాల్వ్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్, అలాగే భూమికి సంబంధించి ఏవైనా గొడవలు ఉంటే ఆ సమస్యల్ని పరిష్కరిస్తారు. కండక్ట్ ఎలక్షన్స్, ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హెడెడ్ బై హెల్త్ ఆఫీసర్, ట్రీటింగ్ పేషెంట్స్ విత్ కామన్ డిసీజెస్ ఎవ్రీడే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆ మండలంలోని ప్రజలందరికీ కూడా ప్రతిరోజు వచ్చే సామాన్య రోగాల్ని, మామూలుగా వచ్చే రోగాలన్నింటినీ ఇక్కడ పరీక్షిస్తారు, అలాగే వాటికి కావాల్సిన మందులు అవన్నీ ఇస్తారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధిపతి ఆరోగ్య అధికారి, హెల్త్ ఆఫీసర్ అంటాం. మీ గ్రామ స్థాయిలో కూడా ఆరోగ్య కేంద్రం అనేది ఉంటుంది కదా. మెయింటైనింగ్ ద సబ్ హెల్త్ సెంటర్స్ అండ్ సూపర్వైజింగ్ ఇట్స్ యాక్టివిటీస్, ఇలాగా ఉప ఆరోగ్య కేంద్రాలు, ఈ గ్రామంలో కూడా ఉప ఆరోగ్య కేంద్రం ఉండే ఉంటుంది, ఒకసారి చూడండి వెళ్ళి. వాటి కార్యకలాపాలని ఈ మండల స్థాయిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇంప్లిమెంట్స్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇన్ ద మండల్, మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అందేలాగా చూస్తారు, అవన్నీ ఆ మండలంలో అమలు అయ్యేలాగా చూస్తారు. ఎన్ష్యూర్స్ సేఫ్ డెలివరీ అండర్ మదర్ చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్, ఆ మండలంలో ఉన్న ప్రతి తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండేటట్టు, అంటే వాళ్ళ కాన్పులు క్షేమంగా అయ్యేటట్టు ఈ తల్లి బిడ్డ సంక్షేమం అనే పథకంలో భాగంగా సురక్షితమైన కాన్పులకు బాధ్యత ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే తీసుకుంటుంది. మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన సంస్థ బ్యాంక్. మీకు బ్యాంకు గురించి తెలుసు కదా, బ్యాంకులో ఏమేమి పనులు చేస్తారు అనేది కూడా తెలుసు కదా. బ్యాంక్ హెడెడ్ బై ద మేనేజర్, బ్యాంకులో నిర్వహణ అధికారి అని ఒకరు ఉంటారు, మేనేజర్. ఆ మేనేజరే బ్యాంకుకి హెడ్, అందరికీ అధిపతి, బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ. కలెక్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ పీపుల్, బ్యాంకు వాళ్ళు ప్రజల నుండి సొమ్ము సేకరించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. తీసుకుంటారు కదా, మన డబ్బులు తీసుకుని వాటిని మన అకౌంట్లో వేస్తారు కదా, అది బ్యాంకు ఖాతాలో జమ చేయడం అంటాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లోన్స్ టు నీడీ పీపుల్, ఎవరికైనా అవసరం ఉంటే వారికి వారి అర్హతని బట్టి రుణాలు అందిస్తారు.
ప్రజలకి ఆ మండలంలో అంటే ఆ బ్యాంకు పరిధిలో ఉన్న ప్రజలకి రుణాలు అందిస్తారు. ప్రమోటింగ్ సేవింగ్ అండ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. పొదుపు అంటే మీకు తెలుసు కదా, డబ్బుని మనము పొదుపు చేసుకోవడం, దాన్ని దాచుకొని మన భవిష్యత్ అవసరాలకి ఉపయోగించుకోవడం, అది పొదుపు అంటే. అలా పొదుపు చెయ్యమని డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బుని డైరెక్ట్గా క్యాష్ వాడకుండా డిజిటల్గా, అంటే ఇప్పుడు మీరు యూపీఐలు వాడుతూ ఉన్నారు కదా, ఫోన్పే, గూగుల్ పే, ఇలాగ డిజిటల్ లావాదేవీలు, లేదంటే నెట్ బ్యాంకింగ్, అది కూడా డిజిటల్ లావాదేవీనే. డిజిటల్ అంటే మనకి డబ్బుని క్యాష్ రూపంలో కాకుండా మనము కంప్యూటర్ల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ మనం డబ్బు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు చేయడం, అది డిజిటల్ అంటే. ఈ డిజిటల్ లావాదేవీలని, పొదుపుని చెయ్యమని చెప్పి ప్రజల్ని ప్రోత్సహిస్తాయి బ్యాంకులు. అలాగే బ్యాంకులో ఉన్న మన సొమ్ముకి వాళ్ళు వడ్డీ వేసి మరి మనకి తిరిగి కావాలన్నప్పుడు ఇస్తూ ఉంటారు కదా. అలాగే మనం తీసుకున్న రుణాలకు కూడా వాళ్ళు వడ్డీతో సహా మన దగ్గర వసూలు చేసుకుంటారు. ఇవన్నీ బ్యాంకు చేసే పనులు. మండల్ రిసోర్స్ సెంటర్, మండల విద్యా వనరుల కేంద్రం. హెడెడ్ బై మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎంఈఓ అంటాం, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఈయనే ఆ మండల విద్యా వనరుల కేంద్రం మొత్తానికి అధికారి, మండల విద్యాశాఖాధికారి అంటాం ఆయన్నే. ఎన్రోల్మెంట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఇన్ స్కూల్స్. బడియేడు పిల్లలు అంటే బడిలో చదువుకోవాల్సిన వయసులో ఉన్న పిల్లలందరూ కూడా పాఠశాలల్లో నమోదు చేసుకుని ఆ పాఠశాలల్లో చదువుకునేలా చూసుకోవడం ఈ మండల విద్యా వనరుల కేంద్రం యొక్క బాధ్యత. మానిటరింగ్ స్కూల్స్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద ఎన్రోల్డ్ చిల్డ్రన్. అలాగే బడిలో చేరిన పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్య అందేలాగా పాఠశాలలన్నిటినీ ఈ మండల విద్యాశాఖ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ స్కూల్స్ అండ్ అదర్ చిల్డ్రన్ ప్రోగ్రామ్. మీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అనేది ఉంటుంది కదా, అలాగే ఇంకా రకరకాల పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటారు కదా. వీటన్నిటిని పర్యవేక్షించేది మండల విద్యా వనరుల కేంద్రమే. అలాగే వెటర్నరీ హాస్పిటల్, పశు వైద్యశాల. మనుషులకు వచ్చినట్టే పశువులకి, గొర్రెలకి, మేకలకి, ఆవులకి, ఎద్దులకి, ఇలా వీటికి కూడా రోగాలు వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా వైద్యం అవసరం అవుతుంది. దానికోసమే వెటర్నరీ హాస్పిటల్ కూడా ఉంటుంది, పశు వైద్యశాల అనేది ఉంటుంది మండలానికి. హెడెడ్ బై వెటర్నరీ డాక్టర్. దీనికి పశు వైద్యాధికారి అనే అతను అధిపతి, వెటర్నరీ డాక్టర్. లుక్ ఆఫ్టర్ ద హెల్త్ ఆఫ్ ఆల్ యానిమల్స్. ఆయన ఆ మండలంలో ఉన్న పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి కృషి చేస్తూ ఉంటారు. ప్రొవైడ్స్ ట్రీట్మెంట్ టు వూండెడ్ యానిమల్స్. గాయపడిన పశువులకి అలాగే జబ్బు పడిన పశువులకి వైద్యం అందిస్తారు. ఐడెంటిఫైస్ ద డిసీజెస్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ టేక్స్ ప్రివెంటివ్ మెజర్స్. ఏవైనా రోగాలు కొన్ని జంతువుల నుండి మనుషులకు సోకుతూ ఉంటాయి, అలాగే ఒక జంతువు నుంచి ఇంకొక జంతువుకి సోకుతూ ఉంటాయి. ఇలాంటి వ్యాధులన్నిటినీ గుర్తించి వాటికి నివారణ చర్యలు, అవి ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపడుతూ ఉంటారు.
educates the farmers on how to take care and give nutritious food to animals. జంతువుల సంరక్షణ అలాగే వాటికి ఇవ్వాల్సిన బలవర్ధక ఆహారం మీద రైతులకి అవగాహన కలిగిస్తూ ఉంటారు. జంతువుల్ని ఎలా సంరక్షించుకోవాలి, వాటి పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, అలాగే వాటికి బలవర్ధక ఆహారం, వాటికి బలం వచ్చేలాగా మంచి ఆహారం ఎలా ఇవ్వాలి, వీటన్నిటి గురించి రైతులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. తెలుసుకున్నారు కదా మండలంలో ఉన్న వివిధ సంస్థల గురించి, ప్రభుత్వ సంస్థల గురించి. ఈ సంస్థలన్నీ కూడా ఆ మండలంలో ఉన్న ప్రజలకు కావాల్సిన వివిధ సౌకర్యాలను కల్పిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కృత్యం చేయండి. రైట్ ద నేమ్స్ ఆఫ్ యువర్ మండల్. మీ మండలంలో ఉన్న కొంతమంది అధికారుల పేర్లు ఇక్కడ రాయండి. మొదట తహసీల్దార్, ఎంఆర్ఓ అన్న కూడా చెప్తారు. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఎంపీడీఓ అని అడిగినా కూడా చెప్తారు. అలాగే మండల్ పరిషత్ ప్రెసిడెంట్, మండల అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు ఎవరు అని అడిగినా చెప్తారు. మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఎంఈఓ, మండల విద్యాశాఖాధికారి, ఎంఈఓ ఎవరు అని అడిగితే చెప్తారు. ఈ వివరాలన్నింటినీ మీరు మీ పెద్దల్ని కానీ అడగచ్చు, లేదు మీరు ఇంటర్నెట్లో వెతికినా కూడా దాదాపుగా ఈ వివరాలు దొరుకుతాయి కన్నా. అది కూడా కాదంటే మీ టీచర్ని అడగండి, ఈ వివరాలు చెప్తారు. సరేనా?